వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఉద్రిక్తత. రేపే తెలంగాణ నితిన్ నవీన్. హనుమకొండలో అదాలత్ సెంటర్లో ఉద్రిక్తత. విశాఖ సిపిని కలిసిన గాయత్రి తల్లిదండ్రులు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, వరంగల్ నుంచి తిరుపతి, విశాఖ నుంచి నరసింహ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవికృష్ణతో ఇంటరాక్ట్ అవుదాం. అమరావతిలో ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల బృందాన్ని టీడీపీ నేతలు, ఉండవల్లి రైతులు అడ్డుకున్నారు. వైసీపీ నేతల బృందంపై కోడిగుడ్లు విసిరారు. వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫీల్డ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఎస్ రవికృష్ణ, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు? రైతులు ఏం చెప్తున్నారు? వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? అంటే ఏదైతే గత ప్రభుత్వం అయితే మాత్రం అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి రాజధానిని మాత్రం పెద్దగా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు, నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి. మూడు రాజధానులు అంటూ అమరావతిని ఆ రోజైతే మాత్రం ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసినటువంటి నేపథ్యం. తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించి అభివృద్ధి పనులు వేగవంతంగానే జరుగుతున్నాయి. అయితే పెనమాక, ఉండవల్లికి సంబంధించినటువంటి కొంతమంది రైతులైతే మాత్రం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజైతే మాత్రం మొత్తంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలైతే రాజధాని ప్రాంతంలోకి రావడం జరిగింది. ప్రధానంగా వాళ్ళైతే మాత్రం ఇక అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళైతే సిఆర్డీఏకి సంబంధించి సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ అంటూ వాళ్ళైతే మాత్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని తరపున ఈ రోజైతే మాత్రం వాళ్ళు అమరావతి రాజధానిలోకి రావడం జరిగింది. అమరావతి రాజధానిలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఉండవల్లి దగ్గర అయితే మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళకైతే అబ్జెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అమరావతి ప్రాంతానికి చెందినటువంటి రైతులు, అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు అంటున్నటువంటి డిమాండ్ అయితే ఒకటి, గత వైసీపీ పాలనలో అయితే మాత్రం రాజధాని రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. మూడు రాజధానులు అంటూ కూడా అనేక రకాలుగా కూడా ఆ ప్రాంత వాసులను అయితే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధాని పనులు వేగవంతమైనటువంటి తరుణంలో మావిగన్ అంటూ మళ్ళీ ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అమరావతికి పూర్తిగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉంటాయో ఆ అభివృద్ధి పనులని ఆటంకం కలిగించడానికే ఈ విధంగా వీళ్ళు వచ్చారు అని అక్కడ రైతులైతే ఆరోపించారు. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా వాళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో ఉండవల్లి దగ్గర వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నటువంటి సందర్భంలో తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. ఒక పక్కన రైతులు అదేవిధంగా కూడా రాజధానికి సంబంధించినటువంటి మహిళా రైతులు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి రావటం, వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఒక పక్కన పోలీసులు, మరొక పక్కన వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం మొత్తంగా కూడా ఒక 10 కారులో 15 కారులో వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళల్లో ప్రధానంగా కూడా అంబటి రాంబాబు, అదేవిధంగా కూడా పేరు నాని, ఈ లేళ్ల అప్పిరెడ్డి ఇక వచ్చినటువంటి సందర్భంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి మహిళా రైతులు అయితే మాత్రం ఛాలెంజ్ కూడా విసిరడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే మాత్రం అమరావతికి సంబంధించినటువంటి మహిళా రైతులను అనేక రకాలుగా కూడా ఇబ్బందులు గురి చేయడమే కాకుండా వాళ్ళని మానసికంగా టార్చర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. అటువంటిది ఈ రోజు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని వాళ్ళు ప్రశ్నిస్తూనే ఈ అమరావతి రైతులైతే అడ్డుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సపోర్ట్గా కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు రావడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా కూడా ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చినటువంటి వాహనాలని అడ్డుకోవటం, అదేవిధంగా కూడా వాటి మీద కోడిగుడ్లు కూడా వేశారని వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అయితే పోలీసులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అయితే మాత్రం అక్కడ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇటువంటి సందర్భంలోనే ప్రధానంగా కూడా అక్కడ వచ్చినటువంటి ఎవరైతే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఈ కానిస్టేబుల్ ఉన్నాడు, కానిస్టేబుల్కి రాయి తగలడంతో తీవ్రమైన గాయం అవడంతో స్రోదప్పి పడిపోవటం, అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్లినటువంటి పరిస్థితులు కూడా కనపడ్డాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో అమరావతి అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక విధంగా కూడా అమరావతి ఇష్యూని డైవర్ట్ చేయడానికి వైసీపీ పడినటువంటి కుట్రలో భాగమే ఈ సిఆర్డీఏ రైతు కమిటీ అనే ఒక దానితో ఇక్కడికి వచ్చి ఇబ్బంది పరుస్తున్నారని చెప్పి అమరావతి రైతులు, మహిళా రైతులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల నడుమ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం అక్కడి నుంచి పంపించి వేశారు. కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం పోలీసులు జీబులో తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. తర్వాత వాళ్ళని కూడా వదిలేసినట్లుగా కూడా